ఆల్మోస్ట్ అందరి ఇంట్లో అరటి చెట్లు ఉంటున్నాయండి. అరటి పువ్వేమో మెరూన్ కలర్ మొక్కజొన్న పొత్తులా ఉంటుంది. అరటి పువ్వు రేకుల్ని మెరూన్ కలర్ రేకుల్ని తీసేసుకుంటూ లోపల ఉన్న అరటి పువ్వులను కలెక్ట్ చేసుకుంటాము. అరటి పువ్వులో రెండిటిని మాత్రం తీసి పాడేస్తామండి. పొడుగ్గా ఉండేది దొంగోడు అంటాడంట, ఒక ప్లాస్టిక్ పొరలా ఉండేదాన్ని పిల్లోడు అంటారంట. ఈ రెండు ఉడకవు, అందుకోసం తీసేస్తాం. ఒక్కొక్క పెటల్ను తీస్తూ వెళ్తూ ఫ్లవర్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అరటి పూలను చిన్న చిన్నగా అయిపోతూ ఉంటుంది. లోపల లాస్ట్కి వైట్ కలర్లో చిన్నది మిగులుతుంది. ఇప్పుడు కలెక్ట్ చేసుకున్న అరటి పువ్వు లాస్ట్ మిగిలిన వైట్ దాన్ని తీసుకుని క్లీన్ చేసేసుకుని చక్కగా ట్రెడిషనల్ వేలో చెప్తున్నాను, రుబ్బు రోల్లో వేసుకుని దంచుకుంటామండి. చక్కగా దంచేసుకున్నాక అరటి పువ్వుని తీసుకుని వేడి నీళ్ళల్లో పసుపు కావాల్సినంత ఉప్పు వేసుకుని బాగా మరగనివ్వండి. చాలా బాగా మరిగాక చల్లారి పెట్టేసుకుని ఎక్స్ట్రా వాటర్ని పిండేసి అరటి పువ్వుని తీసుకుంటాం. ఇప్పుడు ఒక జార్ తీసుకుని కొద్దిగా ఆవాలు, 1/2 ఇంచ్ అల్లము వేసుకుని పేస్ట్గా తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీకి పోపు పెట్టుకుంటాం. దానికోసం ఒక మూకిడిలో ఆయిల్ వేసుకుని చిన్న మినప వడియాలు, చిన్న వడియాలు అంటారు కదా, వాటిని వేయించుకుని పక్కన ఉంచుకోండి. ఆప్షనల్, మీ దగ్గర ఉంటే అలా వేయించుకుని పక్కన ఉంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని వేడెక్కాక పచ్చెనగపప్పు వేసుకుని పచ్చెనగపప్పు కొంచెం వేగుతున్నప్పుడు ఆవాలు వేసుకుంటాం. ఆవాలు చిట్టుపట్లాడాక చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయను కరివేపాకును వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దాని తర్వాత కొద్దిగా వేగాక పసుపు, జీలకర్ర, మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకుని పోపు పెట్టుకుంటాం, ఎండుమిరపకాయలు వేసుకుని. ఇప్పుడు ఈ పోపులో కర్రీని, చిన్న వడియాలు వేసుకున్న అరటి పువ్వు కూరని ఇందులో వేసుకుని 1 మినిట్ ఫ్రై చేసేసుకోవాలి. టేస్ట్ చూసుకోండి, సాల్ట్ పడుతుంది అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మీరు కర్రీలో. ఆవ పేస్ట్ ఉంది కదా, ఆవాలు అల్లము కలిపిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూరలో వేసుకుని కలిపేసుకుంటాం. జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పేస్ట్ వేసాక ఫ్రై చేయొద్దండి, చేదవుతుంది. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకుని సర్వ్ చేసేయండి హాట్గా. సింపుల్గా అరటి పువ్వు కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, చాలా హెల్దీ కూడా. ఇంకో విధానం కూడా నేను తర్వాత చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.